Okay, chant on 3 times. Take a normal deep breath in and breathe out. For Omkar, take another deep breath in. Jai Gurudev. సో ముందు చెప్తున్నాము, వశిష్ఠుడు కంటిన్యూ చేస్తున్నాడు. మొన్న అనుకున్నాం ముద్దాలకుడి స్టోరీ ఒకటి చెప్పుకునేది. సో ఫ్రెష్ గా చెప్పుకుందామని మనం చెప్పుకోలేమని. సో ఈ రోజు నుంచి ఉద్దాలకుడి స్టోరీ, ఉద్దాలక మహర్షి స్టోరీ ఉంటుంది అనమాట. సో వశిష్ఠుడు రాముడితో చెప్తుండే అనమాట, రామ, ఈ మనసు సృష్టించిన ఈ ఆలోచనలు, భావనలు ఇవన్నీ నిజమైనవి కావు. కాలక్రమంలో మనసు చాలా బలంగా మారుతుంది. అందుకే జ్ఞానం ద్వారా మన మనసును నియంత్రించాలి. అవన్నీ నిజం కాదు, అవన్నీ తిరిగి మనలో తిరిగి మన మనసు బలంగా మారిపోతుంది. సో ఈ శరీరం కూడా ఒక రోజు నశిస్తుంది. అందుకే అంతే ముందే మనసును కూడా మనం జ్ఞానంతో అదుపులో పెట్టాలి. ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను, దాన్ని వింటే నీకు సత్యం అర్థమవుతుంది అని చెప్పి ఉద్దాలక మహర్షి కథ స్టార్ట్ చేస్తాడు అనమాట వశిష్ఠుడు రాముడితో. సో భూమిపై అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతంపై ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు పైన ఉద్దాలక మహర్షి నివసించేవాడు. చిన్న వయసులోనే అతనికి పరమ జ్ఞానం పొందాలనే కోరిక వచ్చింది. సో అతని మనసు కొంచెం అస్థిరంగా ఉన్నప్పటికీ అతని హృదయం మాత్రం పవిత్రంగా ఉండేది. అతను తపస్సు చేశాడు, శాస్త్రాలు చదివిండు, స్వయంగా ప్రయత్నం కూడా చేసినాడు. అలా కొంత జ్ఞానం పొందినాడు. తర్వాత ఒక రోజు తను ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచించింది అనమాట. ఏంటంటే మోక్షం అంటే ఏమిటి, ఎప్పుడు నేను శాశ్వత శాంతిని పొందుతాను, ఎప్పుడు ఈ దుఃఖం లేకుండా ఉంటాను, ఈ జనన మరణం నుంచి విముక్తి పొందుతాను, ఎప్పుడు ఈ కోరికలు పూర్తిగా పోతాయి, ఎప్పుడు నా మనసులో నేను ఇది చేశాను, ఇది చేయాలి అనే ఆలోచనలు ఆగిపోతాయి, ఎప్పుడు నేను ఈ ప్రపంచంలో జీవిస్తూ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను, ఎప్పుడు జ్ఞానం అనే పడవలో మోక్షం అనే తీరానికి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడు ఈ కర్త కార్యము వస్తువు అనే భేదం పోతుంది. సో ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. దీంట్లో ఇరుక్కోకుండా, ఈ కాలం అనే భావనను అందులో ఇరుక్కోకుండా ఎట్లా ఉంటాను, సో ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను, ప్రశాంతంగా రాయిలాగా స్థిరంగా ఉంటాను అని ఆలోచించి ధ్యానం కొనసాగిస్తాడు. ఇలా ఆలోచిస్తూ ఉద్దాలకుడు ధ్యానం కొనసాగిస్తాడు అన్నమాట. కానీ అతని మనసు అంత ధ్యానం చేస్తున్నా కూడా కొన్నిసార్లు శాంతంగా ఉండేది, మళ్ళీ కొన్నిసార్లు కలత చెందేది. ఈ మార్పుల వల్ల అతనికి చాలా బాధ కలిగింది అనమాట. అతను ఈ అడవిలో తిరుగుతూ ఉంటుండే. సో ఒక రోజు అతను అడవిలో ఎవరు రాని ఒక ప్రశాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక అందమైన గుహ ఉందన్నమాట. ఆ గుహ చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ అందమైన మొక్కలు, పూలు ఉన్నాయి. వాతావరణం కూడా సౌమ్యంగా ఉందన్నమాట. సో ఆ ప్రదేశం ధ్యానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. సో సౌమ్యంగా ఉంది, అనుకూలంగా ఉంది అని. సో అదంతా పచ్చని చెట్లతోటి ఇట్లా మెరుస్తా ఉంటది అనమాట. సో వశిష్ఠుడు రాముడికి ఉద్దాలక మహర్షి కథ చెప్తాడు అనమాట. ఉద్దాలకుడు చిన్నప్పటి నుంచే మోక్షం కావాలని కోరుకుంటాడు. సో అతని మనసు స్థిరంగా లేక బాధపడతా ఉంటాడు. సో చివరికి అడవిలో ఒక ప్రశాంతమైన గుహను చూసుకొని అక్కడ ధ్యానం చేస్తానికి కూర్చున్నాడు అన్నమాట. సో వశిష్ఠుడు ఇంకొక కథను కొనసాగించినాడు. ఈ ఉద్దాలకుడు ఆ అందమైన గుహలోకి వెళ్ళి ధ్యాన స్థితిలో కూర్చుంటాడు. సో అతని లక్ష్యం ఏంటంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండే స్థితి పొందాలి నేను జీవితంలో అని. సో అతనితో ఉన్న మనసులో ఉన్న
సో గమనిస్తూ తనతో తను ఇలా మాట్లాడుకుంటా ఉంటాడు. సో ఉద్దాలకుడు తన మనసుతో ఇట్లా అంటాడు, ఓ మనసా, ఈ ప్రపంచంలో నీకేం పని? తెలివైన వారు ఇంద్రియ సుఖాల కోసం పరిగెత్తదు. ఎందుకంటే ఆ సుఖం తర్వాత మళ్ళీ బాధగా మారుతుంది. లోపల ఉన్న శాంతిని వదిలి ఈ సుఖాల కోసం బయట ఎందుకు వెతకడం? సో అని అట్లా వెతకడం అంటే అందమైన తోటను వదిలి విషపు మొక్కల దగ్గరికి వెళ్ళినట్టే. సో కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నిజమైన శాంతి మాత్రం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే వస్తుంది. అందుకే ఆశలు కోరికలు అన్నీ వదిలేయి. ఈ ప్రపంచంలో వస్తువులు ఏవి మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వవు అని చెప్పి జంతువుల ఉదాహరణ ఇస్తుంటాడు అనమాట. ఒక జంతువు ఏమో సంగీత ధ్వనికి ఆకర్షితమై, జింక సంగీత ధ్వనికి ఆకర్షితమై వేటగాడి చేతిలో పడిపోతాయి. ఒక ఏనుగు ఆడ ఏనుగుతోటి ఆకర్షితమై పట్టుబడుతుంది. ఒక చేప రుచికి ఆకర్షితమైపోయి గాలంలో చిక్కుకుపోతుంది. ఒక పురుగు అగ్నిని చూసి దానిలో పడిపోతుంది. ఒక తేనెటీగ పువ్వు వాసనకు ఆకర్షితమై పూలో చిక్కుకొని నశిస్తుంది. సో ముఖ్యమైన బోధ ఏంటంటే ఈ జంతువులు ఒక ఇంద్రియానికి బలైపోతాయి, కానీ మనిషి మాత్రం 5 ఇంద్రియాలకు బలైపోతాడు. సో అప్పుడు నిజమైన ఆనందం ఎట్లా వస్తుంది? సో అందుకనే మనసు కూడా తను సృష్టించిన ఆలోచనలే తను చిక్కుకుంటుంది. సో నిజమైన విజయం ఏంటంటే నువ్వు ఈ కోరికలను వదిలేసి మనసును శుద్ధి చేసి జీవితం మరణం అనే భయం దాటిపోతే సమత్వంలో ఉంటే అదే గొప్ప విజయము. కానీ ప్రపంచానికి అంటుకొని ఉంటే చివరికి మనకు వచ్చేది బాధే. మనసు అసలు ఏంటంటే ఉద్దాలకుడు ఆలోచిస్తాడు అనమాట. మనసు అనే దానికి అసలు ఉనికి అనేది లేదు. ఇది అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం పోతే మనసు కూడా పోతుంది. సో మనసు నేను అహంకారం లేని చైతన్యాన్ని, నువ్వే అహంకారానికి కారణం. మనసు ఉంటేనే అది అహంకారానికి కారణం. కాబట్టి మనసా నీతో నాకు సంబంధం లేదు అని అనుకుంటాడు. సో ఉద్దాలకుడు ఏంటంటే ఇంద్రియ సుఖాలన్నీ చివరికి మనకు బాధకు దారితీస్తాయి. మనసు అనేది అజ్ఞానం వల్లనే వస్తుంది. కోరికలు వదులుతూనే మనకు నిజమైన శాంతి వస్తుంది. మనిషి యొక్క అసలు స్వరూపం ఏంటంటే మన శుద్ధ చైతన్యమే మన అసలు స్వరూపం అనమాట. సో ఉద్దాలకుడు ఇంకా తనలో తాను ఆలోచించుకుంటాడు అనమాట. సో ఒక చిన్న పాత్రలో పెద్ద ఏనుగుని పెట్టలేమో, అలాగే ఈ అనంతమైన చైతన్యాన్ని ఈ చిన్న మనసులో పెట్టడం సాధ్యం కాదు. కానీ అజ్ఞానం వల్ల మనకి చైతన్యం కూడా చిన్నదిగా కనిపిస్తుంది. ఆ చిన్నదే చైతన్యం చిన్నగా అయింది అంటే అది మనసులాగా మారింది అన్నట్టు. ఇదంతా అజ్ఞానం వల్లే జరుగుతుంది. అందుకే నేను అనే భావం కూడా మనకు అజ్ఞానం వల్లే వస్తుంది. నిజాన్ని తెలుసుకోవాలి. సో నేను జాగ్రత్తగా పరిశీలించాను. నా పాదాల నుంచి తల వరకు నన్ను నేను పరిశీలించాను, నా శరీరాన్ని. కానీ ఇందులో నేను అనే దాన్ని నేను అసలు కనుక్కోలేకపోయినా. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే నేను అన్నింటిలో వ్యాపించిన చైతన్యాన్ని, అది విభజించలేనిది, పేరు లేనిది, మార్పు లేనిది, చిన్నది కాదు, పెద్దది కాదు, అదే నిజమైన సత్యం. సో ఓ మనసా, నువ్వే ఈ బాధలన్నింటికి కారణం, అందుకే నిన్ను వదిలేస్తున్నా అనుకుంటున్నా అనమాట. అట్లా మనసుతో ఆయన మాట్లాడుకుంటాడు. ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటంటే శరీరం జననం మరణం అనేది ఈ శరీరానికి సహజం. ఈ చలనం అనేది శక్తి స్వభావము, ఆలోచించడం అనేది చైతన్యం యొక్క స్వభావం. కానీ నేను ఈ శరీరం కాదు. సో ఇంద్రియాల గురించి ఆలోచిస్తే ఈ శరీరంలో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ తమ పని తాము చేస్తాయి. అవి వస్తువులను చూస్తాయి, వింటాయి. అప్పుడు అది నేను అని చెప్పేది ఎవరు అంటే, నేను అనేది ఇంద్రియాలు కాదు, నేను శరీరాన్ని కాదు. నిజమైన నేను అనేది శుద్ధమైన స్వతంత్ర చైతన్యమే. నేనే అన్ని, నేనే కాదు. సో ఇవి కూడా మాటలే. నిజానికి ఒకటే సత్యం ఉంది అని అప్పుడు ఆయన ఇవన్నీ జ్ఞానోదయం చేసుకుంటా ఉంటాడు అనమాట. అజ్ఞానం గురించి చెప్పడం. ఇంతకాలం అజ్ఞానం నన్ను మోసం చేసింది, అది నా ఆత్మజ్ఞానాన్ని దాచేసింది. కానీ ఇప్పుడు నేను అజ్ఞానం నుంచి విముక్తి పొందిన. సో అందుకనే అహంకారం నాకు చెందదు. నేను కూడా అహంకారానికి చెందిన వాడని కాదు. సో ఇంద్రియాలు తమ పని తను చేస్తాయి, అవి సహజంగా పనిచేస్తాయి. మనసులో పాత జ్ఞాపకాలు, ఆశలు లేకుండా పనులు జరిగితే అవి స్వచ్ఛంగా ఉంటాయి. ఈ ప్రపంచ మాయ చైతన్యం నుంచి వేరుగా లేదు. అందుకే మనసులో మాయను మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకోకపోతే అది పోతుంది. అప్పుడు మన నిజ స్వరూపం తెలుస్తుంది, అదే మోక్షము అని. సో ఆ ఉద్దాలకుడు గ్రహించిన సత్యం ఏంటంటే అహంకారం అనేది అజ్ఞానం వల్లే వస్తుంది. మనిషి అనేది శరీరం కాదు, మనసు కాదు. మనం నిజమైన స్వరూపం శుద్ధ చైతన్యం. మాయను పట్టుకోలేదనుకోండి, అది కూడా పోతుంది. అందుకే ఇదే ఆత్మజ్ఞానము, మోక్షము, అదే మనము
ఇది మనం కనుక్కోవాలి, మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని మనం తెలుసుకోవాలి అని ఉద్దాలకుడు అనుకుంటుంటాడు. ఇంకా ఆయన చాలా దీర్ఘమైన తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట. సో ఉద్దాలకుడు స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు రాముడు, శ్రీరామచంద్రుడు. సో ఇంకా ఉద్దాలకుడు ఇంకా తనలో తాను ఇలా ఆలోచిస్తాడు అనమాట. సో నిజానికి చైతన్యం ఎలాంటి పరిమితులతోటి బంధించబడది, అది చాలా అనంతం మన చైతన్యం, కానీ అదే చైతన్యం చాలా సూక్ష్మము. సో మనసు యొక్క ప్రభావానికి చైతన్యం అనేది చాలా అతీతం. అజ్ఞానం వల్ల మనస్సు, ఇంద్రియాలు, అహంకారము అన్ని కలిసి నేను అనే భావాన్ని సృష్టిస్తాయి. దానివల్ల మనకు చైతన్యం పరిమితమైనట్టు అనిపిస్తుంది. ఈ భావనను మనం మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే అది నిజంలాగా అనిపిస్తుంది, కానీ నిజానికి నేను ఈ అన్నింటికి అతీతమైన చైతన్యము, అంటే శుద్ధ చైతన్యం. అంటే శరీరం గురించి, ఈ శరీరం బతికినా చనిపోయినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను శుద్ధ చైతన్యాన్ని. చైతన్యానికి జననం లేదు, మరణం లేదు. జనన మరణం అనేది మన మనసు సృష్టిస్తున్న భావాలు మాత్రమే. అహంకారం గురించి ఆలోచిస్తే అహంకారం ఒక మాయాభావము. మనసు కూడా మిరాజ్ లాగా, అంటే ఎండమావి లాంటిది. ప్రపంచంలో వస్తువులన్నీ జడ పదార్థాలు మాత్రమే. ఇప్పుడు నేను అని చెప్పేది ఎవరు? సో ఇంద్రియాలన్నీ తమ పని తను చేస్తాయి. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన తెలుసుకుంటుంది. సో ప్రపంచంలోని వస్తువులు కూడా తమ స్వభావం ప్రకారం ఉంటాయి. సో అప్పుడు అహంకారం అనేది ఎక్కడుంది? సో ఈ ప్రపంచం అన్ని శరీరాల్లో ఒకటే చైతన్యం ఉంది, అదే పరమాత్మ తత్వము. అప్పుడు నేనెవరు, నా రూపం ఏమిటి, నేనేం పొందాలి, నేనేం వదలాలి, ఇవన్నీ అర్థం లేని ప్రశ్నలు. సో మొదలు మనలో ద్వైతం పోవాలి. అహంకారం నిజం లేకపోతే, అహంకారం నిజంగా మనలో లేదనుకోండి, నేను ఇతరులు అనే భావం కూడా పోతుంది. అప్పుడు తెలుస్తుంది ప్రపంచం అంతా ఒకటే చైతన్యం, అదే పరబ్రహ్మం అని. ఇంద్రియాలు తమ పని తను చేసుకుంటా పోతాయి. సో ఈ ఉద్దాలకుడు గ్రహించే సత్యం ఏంటంటే చైతన్యం ఒకటే ఉంది, అది అనంతము. అహంకారం అనేది అజ్ఞానం వల్లే వస్తుంది. మనిషి శరీరం కాదు, మనసు కాదు. ఈ ప్రపంచమంతా ఒకే చైతన్యం ఉంది, అదే బ్రహ్మజ్ఞానము అని తెలుసుకుంటాడు అనమాట ఉద్దాలకుడు. సో ఉద్దాలకుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, నిజానికి ఈ ప్రపంచం మొత్తం ఒకే చైతన్యము. అహంకారం అనేది అబద్ధం అనే భావన, అబద్ధము అని తెలిసినప్పుడు భావనలు అన్నీ పోతాయి. ఈ ప్రపంచమంతా ఒకటే బ్రహ్మతత్వం, ఒకటే చైతన్యము. అందుకే అహంకారం అనేది ఒక మాయ మాత్రమే, అది కళ్ళకు వచ్చిన తాత్కాలిక మబ్బు లాంటిది అని అర్థమవుతుంది అనమాట. అహంకారమే బాధలకు కారణము, దుఃఖానికి కారణము, జనన మరణ చక్రానికి కారణము. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అహంకారం పోయిందో అప్పుడు ప్రపంచం మాయ కూడా పోతుంది, కోరికలు కూడా ముగుస్తాయి, అప్పుడే మనకు నిజమైన శాంతి దొరుకుతుంది అని అనుకుంటాడు అనమాట. సో బ్రహ్మం లోపలనే ప్రపంచం ఉంది, సముద్రంలోనే తాత్కాలికంగా అలలు వస్తాయి, కానీ అలాగే చైతన్యంలో ప్రపంచం కనిపిస్తుంది. ఇట్లా ఊహిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రపంచం ఒక కళ లాంటిది, మనకు మత్తులో కనిపించే ఒక భ్రమ లాంటిది, ఇవన్నీ మనం నిజం అనుకుంటున్నాము అని. సో చివరిగా ఏం చెప్తాడంటే, ఓ మనసు నువ్వు నిజం కాదని నాకు ఇప్పుడు తెలుసు, అందుకే నువ్వు నిశ్శబ్దంగా అయిపోతావు. అప్పుడు జ్ఞాపకాలు, కోరికలు, ఇంద్రియ అనుభవాలు అన్నీ ముగిస్తాయి. మనసు చైతన్యంలో లీనమైతే అదే అమృతత్వము, అప్పుడే మోక్షం లభిస్తుంది అని. సో ఉద్దాలకుడు చెప్పేది ఏంటంటే, అహంకారం వల్లనే ద్వైత భావం వస్తుంది, నీది నాది అనేది. అహంకారం పోతే మనకు ప్రపంచం యొక్క మాయ కూడా పోతుంది. మనసు అసలు చైతన్యం నుంచి వచ్చింది, చివరికి చైతన్యంలోనే లీనమవుతుంది. ఇదే ఆత్మజ్ఞానము, అదే విముక్తి అన్నమాట. ఉద్దాలకుడు మనకు చెప్పేదే ఇదే. అహంకారము మనకి ఎక్కడి నుంచి వస్తుంది, అదే చెప్తాడు అనమాట. సో ఇవన్నీ ఇంకా ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, అతనికి పవిత్రత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, అందరి పట్ల ప్రేమ ఉంటుంది, సత్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, మధురమైన మాట ఉంటుంది, దయ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, భయం లేకపోవడం, ఇవన్నీ సహజంగా ఉంటాయి ఆత్మజ్ఞానం ఉన్న అతనికి. చివరి స్థితి ఏంటంటే, ప్రపంచంలో ఏది జరిగినా నాకు ఇష్టం ద్వేషం ఉండదు, అంతా మాయ అంతా అయిపోయింది, మనసు కూడా నశించింది, అందుకే నేను నా స్వరూపంలో శాంతిగా ఉన్నాను అనుకుంటారు. సో మనసే, మన బాధలన్నింటికి కారణం మనసే. ఎప్పుడైతే మనసు నశిస్తుందో నిజమైన ఆనందం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చింది అనుకోండి, కోరికలు పోతాయి, అప్పుడు మోక్షము, శాంతి ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇదే మనకు యోగ వశిష్ఠలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనసు అహంకారాన్ని తొలగించుకొని మనసును చంపి
మన ఆత్మ శుద్ధ చైతన్యంలో మనం శుద్ధ చైతన్యాన్ని మనం గుర్తించాలన్నమాట. సో ఇంకా యుద్ధాలకుడు ఇవన్నీ ఆలోచిస్తాడు. అడవిలోకి వెళ్తాడు, పద్మాసనంలో కూర్చుంటాడు. ఇక ఈ పద్మాసనంలో కూర్చొని అతని కళ్ళు సగం మూసుకొని ధ్యానంలో ఉంటాడు. సో అతను ఒక పవిత్రమైన ఓం అనే మంత్రాన్ని జపిస్తాడు అన్నమాట. ఆ మంత్రం అతన్ని అత్యున్నత స్థితి ఇచ్చేస్తుంది. సో మొదటి దశలో ఎప్పుడైతే మొదటిసారి ఓం అని జపించినప్పుడు అతని లోపల నుంచి శ్వాసను బయటకు వదిలేస్తాడు. ఆ శబ్దం వల్ల ఆయన శరీరం మొత్తం ఓంకార ధ్వనితో నిండిపోతుంది. అప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట, తనకి జీవశక్తి శరీరం నుంచి బయటకు వెళ్ళి శుద్ధ చైతన్యంలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. సో అదంతా హఠయోగం వల్ల కాదు. హఠయోగం అనేది బలవంతంగా చేస్తే బాధ కలుగుతుంది, బట్ ఆయన సంతోషంగా చేస్తుంటాడు. సో రెండోసారి మళ్ళీ ఓం జపిస్తాడు. అప్పుడు అతనికి పూర్తిగా సమస్థితికి వస్తుంది అనమాట. ఆ సమయంలో శ్వాస కదలిక ఆగిపోతుంది. ప్రాణశక్తి అనేది స్థిరంగా ఉంటది. అది లోపల కాదు, బయట కాదు, పైన కాదు, కింద కాదు, అలాంటి స్థితి అనమాట. అప్పుడు అతని శరీరం ఆయనకి బూడిదలాగా మారినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ బూడిద గాలిలో కలిసిపోయినట్టు. సో మూడో దశలో మళ్ళీ ఓంకారం ఉచ్చరిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ శ్వాస లోపలికి వస్తుంది. అప్పుడు ఆ ప్రాణశక్తి ఆకాశం నుంచి చల్లని గాలిలాగా మొత్తం వ్యాపించి ఉంటుంది. సో అది ఇంద్రుని శక్తితోటి కలిసిపోతుంది. ఆ చంద్రకాంతి వచ్చి ఆ బూడిదపై పడుతుంది అనమాట. సో ఆ బూడిద నుంచి అప్పుడు ఏమవుతుందంటే ఒక దివ్య రూపం బయటకు వస్తుంది. అది 4 చేతులతోటి విష్ణువులో ప్రకాశించి ఉంటుంది. సో అప్పుడు ఉద్దాలకుడు ఒక దివ్య శక్తిలాగా మారిపోయినది. అతని శరీరం పూర్తిగా శుద్ధమవుతుంది అనమాట. అతను మళ్ళీ పద్మాసనంలో కూర్చున్నాడు. తర్వాత కూడా ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించిండు, మనసును ప్రశాంతంగా ఉంచిండు. సో ఒక సమాధి స్థితి అంటే మన ప్రాణవాయువు, అపాన వాయువులు రెండు జీవశక్తులను సమానంగా తీస్తాడు అనమాట. సో ఇంద్రియాలను బయట వస్తువుల నుంచి తీసేసింది. చివరి దశ ఏంటంటే చివరి దశలో అతని గతానుభవాల వల్ల వచ్చిన మనసు అలవాట్లను గుర్తించిండు, వాటిని పూర్తిగా వదిలేసిండు. అప్పుడు అతని చైతన్యం పూర్తిగా శుద్ధం అయిపోయింది అనమాట. అతను తన ప్రార్థన శక్తిని హృదయంలో స్థిరంగా ఉంచుకున్నాడు. అతని చైతన్యం అనేది బయటకు వెళ్లకుండా లోపలే నిలిచిపోయింది అనమాట. సో ఉద్దాలకుడు ఓం ధ్యానం చేసిండు, శ్వాస ప్రాణశక్తిని రెండింటిని నియంత్రించిండు, ఇంద్రియాలను బయట నుంచి తీసుకున్నాడు, మనస్ఫూర్తిగా నిశ్చలంగా చేసుకున్నాడు. చివరికి ఒక దివ్య చైతన్య స్థితికి చేరుకున్నాడు అనమాట. ఆ స్థితిని మనం సమాధి స్థితి అంటాం అనమాట. సో ఇక్కడ ఆ ప్రాణ అపాన స్థితి రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి సమాధి స్థితి వస్తుంది అనమాట. ఆ సమాధి స్థితికి వచ్చేసినాడు. సో ఉద్దాలకుడు ఇంకా మనస్ఫూర్తి శాంతంగా మారిపోయింది. ఇక ఏ ఆలోచన కూడా అతన్ని కదిలించలేకపోయింది అనమాట. అతను తన హృదయంలో అజ్ఞానం అనే చీకటిని చూసిండు, ఆత్మజ్ఞానం అనే వెలుతురు, ఆ చీకటి ఆయన ఆత్మజ్ఞానం అనే వెలుతురుని దాచేసిందని. ఇప్పుడు అతని లోపల ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఆ వెలుగు అజ్ఞానం అనే చీకటిని తొలగించింది. అప్పుడు అతను తనలో ఉన్న ఆత్మ వెలుగుని చూసింది. కొంతసేపు తర్వాత ఆ వెలుగు తగ్గినప్పుడు అతనికి నిద్ర వచ్చింది. కానీ అతని నిద్రను కూడా తొలగించుకున్నాడు అన్నమాట. ఇవన్నీ కొత్త స్థితిని, ఆయన చైతన్యం శుద్ధి అయిపోయింది. ఇప్పటి వరకు చైతన్యం అనేది మనసు ఆలోచనలతో కలిసిపోయింది. ఇప్పుడు అది పూర్తిగా శుద్ధమైంది అనమాట. లైక్ మట్టి కలిసిన నీరు ఆరిపోయినప్పుడు మట్టి పాత్రతోటి కలిసిపోతుంది కదా, అట్లాగే చైతన్యం తన అసలు స్వరూపంలో నిలిచిపోయింది. సో జ్ఞానోదయం ఉద్దాలకుడికి జ్ఞానోదయం, జ్ఞానం పొందిండు. అతను దేవతలను కూడా అనుభవించి పరమ ఆనందాన్ని పొందాడు అనమాట. పొందినాడు. ఆ స్థితి మాటల్లో చెప్పలేండి అనమాట. అతను జీవించున్నప్పుడే విముక్తిని పొందినాడు. దేవతలు, ఋషులు, త్రిమూర్తులను కూడా చూసిండు. కానీ అతను వాటిని కూడా దాటి వెళ్ళిపోయిండు. అందుకే మనకు గురుజీ చెప్తాడు, కమ్ టు మీ ఆల్ ద ఏంజిల్స్ ఆర్ రెడీ టు సర్వ్ యూ అండ్ క్రౌన్ యూ అని. వాటి వేటికి కూడా లొంగకుండా మనం గురు మండలానికి వెళ్ళాలి. అప్పుడే మనం ఈ స్థితిని పొందుతామన్నమాట. సో ఆనందానికి కూడా అతీతం. అతని చివరికి ఆనందం లేదు, ఆనందం లేకపోవడం కాదు, అట్లాంటి ఆనందానికి కూడా అతీతమైన స్థితిలోకి వెళ్ళిండు. శుద్ధ చైతన్యంగా మారిపోయింది, ఒక అత్యున్నత స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. అతని పరమ లక్షణం శాశ్వత స్థానం. ఈ స్థితికి చేరిన వాళ్ళు మళ్ళీ మాయలో పడిపోరు అనమాట. ఆ స్థితిలో ఉద్దాలకుడు 6 నెలలు ఉన్నాడు. దేవతలు అతన్ని స్వర్గానికి రమ్మని పిలిచింది, కానీ అతను అంగీకరించలేదు. తర్వాత అతని కోరికలు లేకుండా జీవన్ముక్తుడిగా జీవించింది. కొన్ని రోజులు పర్వత గుహల్లో ధ్యానం చేసింది, కొన్ని రోజులు సాధారణ జీవితాన్ని గడిపినాడు. కానీ అతనికి ఎప్పుడు సమత్వం ఉంటుండే, అందరినీ సమానంగా చూసేవాడు. అతనికి అంతర్గత జ్ఞానం ఎప్పుడు వెలుగుతూనే ఉండేది అనమాట. ఉద్దాలకుడు ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని శుద్ధ చైతన్యాన్ని అనుభవించినాడు. జీవించున్నప్పుడే మోక్షం పొందిండు. సో ఇదే జీవన్ముక్త స్థితి అని అంటారు అనమాట.
సో ఉద్దాలకుడు ఇవన్నీ ఆ స్థితులన్నీ దగ్గరికి వచ్చేసిండు. సో ప్రపంచం మొత్తం ఈ చైతన్యం ఇక ఉద్దాలకుడు లోతైన సమాధి స్థితికి చేరుకున్నాడు. సో అతని జనన మరణ చక్రాన్ని కూడా దాటిపోయింది అనమాట. సో అతని కథ అత్యున్నత జ్ఞానాన్ని ఇస్తుంది మనకి, ఉద్దాలకుడి కథ. యాక్చువల్గా ఇంకా ఆ ఉద్దాలకుడికి ఈ చేసి చేసి యోగ స్థితిలో ఏమైపోతుందంటే ఆ శరీరం కూడా ఆ వీళ్ళందరూ శరీరం కూడా ఎండిపోతుంది. దేవతలు, మహర్షులు, త్రిమూర్తులు ఎవరు కనిపించినా వాళ్ళందరినీ దాటి వెళ్ళిపోయిండు. సో అతను ఇంకా ఇట్లా లోతైన ధ్యానం చేస్తూ ఉంటాడు, ఇంకా లోతైన ధ్యానం. అప్పుడు అతని మనసు పూర్తిగా శుద్ధమవుతుంది. రోజు రోజుకి ఇంకా ఎక్కువ శాంతిని పొందినాడు. సో ఈ జనన మరణ చక్రం దాటిపోయిండు, అతను పరమ ఆనందం పొందిండు. స్వర్గంలోని దేవేంద్రుడి కన్నా కూడా ఆనందం ఎక్కువగా ఉంది. అట్లా 6 నెలలు ఉన్నాడు అనమాట. ఒకరోజు పార్వతీదేవికి మరికొంతమంది దేవతలతో కలిసి అతని దగ్గరికి వచ్చారు. ఆమె ఉద్దాలకుడి శరీరాన్ని చూసింది. అది ఎండలో ఎండిపోయింది. పార్వతీదేవి ఆయన శరీరాన్ని తన తలపై పెట్టుకుంటది అనమాట. అప్పుడు వశిష్ఠుడి మాట అనమాట. వశిష్ఠుడు రాముడితో ఉద్దాలక మహర్షి అత్యున్నత కథ మనకు అత్యున్నత జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ కథ వినేవారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తాడు అనమాట. ఇదే ఉద్దాలకుడి స్టోరీ. సో ఉద్దాలక మహర్షి అత్యున్నత జ్ఞానాన్ని పొందింది. ఇంకా తర్వాత పొందిన తర్వాత ఇంకా ఆయన వశిష్ఠుడు రాముడితో చెప్తున్నాడు, రామం, మనిషి తన ఆత్మ స్వరూపం గురించి నిరంతరం విచారణ చేస్తూ జీవిస్తే అతనికి శాంతి వస్తుంది. ఈ స్థితి పొందడానికి సహాయపడేటివి ఏంటంటే వైరాగ్యం ఒకటి, శాస్త్రాధ్యయనం ఒకటి, గురువు ఉపదేశం ఒకటి, నిరంతరం ఆత్మవిచారణ చేయాలి. కానీ ఎవరికైనా బుద్ధి చాలా స్పష్టంగా ఉంటే ఏవి లేకపోయినా కూడా ఆత్మజ్ఞానం వస్తుంది. సో రాముడి ప్రశ్న అనమాట. రాముడు అడుగుతాడు, కొంతమంది జ్ఞానులు సాధారణ పనులు చేస్తూ జీవిస్తారు, మరి కొంతమంది అడవుల్లో ఒంటరిగా ధ్యానం చేస్తారు కదా, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గొప్పవారు అని. వశిష్ఠుడు సమాధానం ఏం చెప్తాడంటే, ఇంద్రియాలతోటి కనిపించే వస్తువులు నిజమైన నేను కాదు అని తెలుసుకున్నప్పుడు అంతరంగం ఎప్పుడు తెలుసుకొని ఎప్పుడు అంతరంగంలో శాంతిగా ఉండడం, అదే సమాధి స్థితి. కొంతమంది ఏమో ఈ జ్ఞానంతో పనులు చేస్తూ జీవిస్తుంటారు, మరి కొంతమంది ఒంటరిగా ధ్యానం చేస్తారు, కానీ ఇద్దరు ఒకటే ఆనందాన్ని పొందుతారు. సో ఎవరికైనా బయట ధ్యానం చేస్తున్నట్టు కనిపించినా కూడా మనసు ఆలోచనలో నిండి ఉన్నాయనుకోండి మొత్తం, అప్పుడు ఆయన నిజమైన యోగి కాదు. అలాగే బయట సాధారణంగా లేదు పిచ్చివాళ్ళగా కనిపించి మనసులో ఆలోచన లేకపోతే ఆయన నిజమైన జ్ఞాని. సో జ్ఞాని పనులు చేసినా అడవిలో ఉన్నా అతనిలో తేడా ఉండదు. ఎందుకంటే అతని మనసు ఆలోచనలు అనే బంధనం నుంచి విముక్తి పొందింది కనుక. సో సమాధి అంటే ఏంటంటే మనసులో ఆలోచన లేని స్థితి, అదే సమాధి. అదే స్వేచ్ఛ, శాంతి, ఆనందం ఇవన్నీ ఇస్తుంది. సో మన మనసు 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో కండిషన్డ్ మైండ్, బంధిత మనసు, ఇది బాధలకు కారణమవుతుంది. ఇంకొకటి అన్కండిషన్డ్ మైండ్, బంధనం లేని మనసు, ఇది జ్ఞానానికి కారణమవుతుంది అనమాట. సో ప్రపంచ కోరికల ఆశలన్నీ వదిలేసి మనసును ప్రశాంతంగా ఉంచాలి. అప్పుడు ఎక్కడున్నా పర్వాలేదు, ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా జ్ఞాని ఒకేలా ఉంటాడు. మనసు శాంతిగా ఉంటే ఇల్లు కూడా అడవిలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ కోరికలతో నిండిన మనసుకి అడవి కూడా నగరంలో కలత చెంది ఉంటుంది. అందుకనే మనం ఆత్మ విచారణ చేస్తేనే శాంతి అనేది వస్తుంది. సమాధి అంటే మనసులో ఆలోచన లేకపోవడం. జ్ఞానికి అడవికి ఇల్లుకి పెద్ద తేడా లేదు. జ్ఞాని అడవిలో ఉన్న అట్లనే ఉంటాడు, ఇంట్లో ఉన్న అట్లనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక సమస్థితిలో ఉంటాడు. సో ఎప్పుడైతే కోరికలు లేని మనసు ఉందో అది నిజమైన స్వేచ్ఛ కలిగిన మనసు అన్నమాట. ఇదే అసలు యోగ వశిష్ట బోధలో మనకు ముఖ్యమైన సత్యం అదే. మనసులో ఉన్న కోరికలను జయించి మనం శుద్ధ చైతన్యం వైపు వెళ్ళాలి. మన మనసే మన బాధలకు, కష్టాలకు అన్నింటికి కారణం మన మనసే. సో మనసును అదుపులో పెట్టుకుంటే నేను ఆటోమేటిక్గా, అందుకే చెప్తాడు అనమాట వశిష్ఠుడు రాముడికి, ఎవరైతే ప్రపంచంలో ఎవరైనా నిజమైన విన్నర్ ఎవరు అంటే ఎవరైతే మనసును జయిస్తారు. మన మనసును జయించినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆ సమస్థితి వస్తుంది. ఆ ప్రాణ అపాన వాయులను కంట్రోల్ చేసే స్థితి, అపాన వాయులను కంట్రోల్ చేయడం అనేది, వాటిని ఒకే స్థితిలో ఉంచడం, అప్పుడే సమస్థితి వస్తుంది, అప్పుడే సమాధి స్థితి వస్తుంది అన్నమాట. సో ఈరోజుకి ఇక్కడికి ఆపేసుకుందాం, నెక్స్ట్ రేపు చెప్పుకుందాం.